పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరిఖని చౌరస్తా బీఆర్ఎస్ కార్యాలయంలో 139వ మేడే వేడుకలు జరిపారు. అనంతరం జెండాని ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ నాయకులు అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన మృతులకు నివాళులర్పిస్తూ వాళ్ల స్ఫూర్తితో జరుపుకునే మేడే వేడుకలు అని తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం తరపున నివాళులు అర్పిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు 139వ మేడే సందర్భంగా వివిధ రకాల ట్రేడ్ యూనియన్ నాయకులకు, సింగరేణి కార్మికులకు, వ్యాపారవేత్తలకు, రామగుండం ప్రాంత ప్రజలందరికీ కూడా 139వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే అమెరికాలోని చికాగో నగరంలో పని గంటలు కార్మికులందరూ కూడా కార్మికవర్గం కూడా 8 గంటలు మాత్రమే పని దినాలు ఉండాలని చికాగోలోని హే మార్కెట్ వద్ద ఒక నిరసన ప్రదర్శన చేస్తున్న క్రమంలో అక్కడున్న ప్రభుత్వము కిరాయి సైన్యంతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వందలాది మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్నది. ఆ వందలాది మంది రక్తం దారులై పారుతుంటే అక్కడున్న బ్రతికున్న కార్మికుడు ఆ షర్టును చింపేసి, తన అంగిని చింపేసి ఆ ఎర్ర జెండా రక్తంలో తడిసిన ఆ అంగిని ఎగరవేయడం ద్వారా ఎర్ర జెండా వచ్చింది. వాళ్ళ బలిదానాలే ఇవాళ 8 గంటల పని దినాలు మనం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో మరింత ముందుకు పోవాలని తెలియజేస్తూ, ఏదైతే ఈనాడు సింగరేణిలో అవలంబిస్తున్న ఏఐటీసీ గుర్తింపు సంఘం కానీ, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘం కానీ కార్మికవర్గం ఆనాటి హక్కులను మేడే స్ఫూర్తితోటి పనిచేయకుండా ఇవాళ కేవలం పైరవుల కార్యక్రమం ఇవాళ సింగరేణి వ్యాప్తంగా గనులన్నీ కూడా టెండర్ విధానానికి పోతున్నది. సింగరేణి గనులు సింగరేణిగా కేటాయించాలని తెలంగాణ బొగ్గు సంఘం, గని కార్మిక సంఘం ఎన్ని పోరాటాలు చేసినా పట్టించుకునేది ప్రభుత్వము. అట్లాగే అండర్ గనులలో, ఓపెన్ కాస్ట్ గనులలో ప్రైవేటీకరణ పేరుతో చాలామంది కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నది. ఇవల్ల ఏదైతే కేసీఆర్ తెలంగాణ బొగ్గని కార్మిక విజ్ఞప్తి మేరకు జాతీయ సంఘాలు ఆనాడు పోగొట్టిన డిపెండెంట్ హక్కును, ఇతర హక్కులన్నీ కూడా తీసుకొచ్చి పెట్టిండు. ఆ హక్కులన్నీ కాళరాసే కుట్రలు ఇవాళ ఈ సంఘాలు చేస్తున్నాయి. కాబట్టి ఏదైతే మేడే స్ఫూర్తినిచ్చిన వాళ్ళ మరణాలు, వాళ్ళ త్యాగాలతో ముందుకు పోవాలని తెలియజేస్తూ, తెలంగాణ బొగ్గని కార్మిక నిరంతరము కార్మిక పోరాటాలు చేస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గనులను ఇతరులకు ఇచ్చే విధంగా కొట్లాడి ఏదైనా ముందుకు పోదాన్ని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మేడే వర్ధిల్లాలి, చికాగో అమరవీరులకు జోహార్లు, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, సింగరేణి గని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ఇలా కార్మిక వర్గం అంతా హోరెత్తి గలంతోని చేతులతో పిడికిళ్ళెత్తేసి వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించి 8 గంటల పనిదినం ఏదైతే ఉన్నదో ఆ పనిదినాన్ని తీసుకున్న మేము ఆ రక్త తర్పణకు సంబంధించినటువంటి మరొకసారి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నది చికాగో వారికి. మరి నిజంగా కూడా చూసినట్టయితే ఈరోజు సింగరేణిలో గతంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ, అది ఛార్జ్ షీట్ కావచ్చు, సస్పెండ్లు కావచ్చు, డిస్మిస్లు కావచ్చు, అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం కావచ్చు, నిర్బంధానికి సంబంధించినటువంటి కార్మికులకు పని ఒత్తిడి కావచ్చు చేస్తున్నటువంటి క్రమంలో టీబీజీ కేసు పుట్టిన తర్వాత ఇటువంటిది కాదు జరగాల్సింది. కార్మికులు అనేక రకాల హక్కులతోని ఉన్నటువంటి దానిలో భాగంగానే వాళ్ళ హక్కులకు సంబంధించినటువంటిది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరిజంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం చెప్పినటువంటి విషయాలన్నిటికి సంబంధించి పూడగొట్టినటువంటి డిపెండెంట్ ఉద్యోగం కావచ్చు, తల్లిదండ్రులకు సింగరేణి చరిత్రలో లేనటువంటి రెఫరెన్స్ కావచ్చు, కుటుంబాల్లో ఆడపిల్లలకు 2వ కాన్పు కావచ్చు, లేదా మొన్నటికి మొన్న చూసినట్టయితే మనము ఏదైతే ఈ రెఫరల్స్ సంబంధించిన దాంట్లో ఇబ్బంది ఉన్నది, కార్డ్స్ ఇవ్వాలి ఇదని చెప్పేసి అంటే కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి విధంగా లైవ్లోనే ఇచ్చేటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసేది మేనేజ్మెంటు. అందుకనే పోరాడితే పోయేది ఏం లేదు, బాధల సంఖ్యలు తప్ప ఇదని చెప్పేసి అని మనం ముందుకు పోతున్నాం. అదే క్రమంలో కూడా ఇలా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎల్పిజి లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కు సంబంధించినటువంటి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. దానిలో భాగంగానే సింగరేణి బొగ్గు గనులు ఏదైతే ఉన్నదో అవి మేము తీస్తామని చెప్పేసి అని ఇలా ఒరిస్సాలో 9 బ్లాక్నే సూచనగా చూపిస్తున్నాం. ఆ విధంగా మాకు కేటాయించాలా ఇదని చెప్పేసి అని, దీని మీద ఎవరు పెత్తనం దీని మీద ఆజమాయిషీ చేస్తే ఊరుకునే లేదని చెప్పేసి అని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా బొగ్గు బ్లాకులు మాకే కేటాయించాలా ఇదని చెప్పేసి అని టీబీ కేసుగా డిమాండ్ చేస్తూ మరొకసారి మేడే చికాగో అమరవీరులకు జోహార్ జోహార్. మేడే వర్ధిల్లాలి, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
జై తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వర్ధిల్లాలి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వర్ధిల్లాలి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వర్ధిల్లాలి జై కేసీఆర్ జై